ఇవాళ అయితే దొంగ కంకులు అయితే ప్లాన్ చేసినాం అన్నమాట. బావలతో దింపిన కంకులు చూసినా గోనె సంచి వేసుకొని పీకినా మరి దొరికిందిరా దోషుడు అన్నట్టు మా బావతో మొత్తం కాల్ చేయకపోతే నా పేరు నరసింహారెడ్డి కాపోవాలా. సత్యరెడ్డి ఏదైనా దొంగతనం చేసి తిన్నాం అనుకో మస్తు గమ్మ ఉంటది. ఓనర్లకు తెలిసి దొరికినాం అనుకో మస్తు ఉమ్ముతారు. ఓనర్లకు తెలిసి దొరికినాం అనుకో మస్తు ఉమ్ముతారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. కాబట్టి నేను దొంగతనమే చేసిన, కానీ ఎక్కడ దొంగతనం చేసినా దానికి ఒక ట్విస్ట్ ఉంటుంది. ట్విస్ట్ అంటే మామూలు ట్విస్ట్ కాదు అది. ఇక మా బావలతోటిలే దొంగతనం చేసింది. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏమైంది బావా? అవు తెంపినాను కొమ్మ కొద్దున్నట్టున్నావుగా. మాట చెప్పద్దారా తెంపుతానని. ఇగో అయ్యింది అయిపోయింది. ఏదో పెద్ద అది చేసినట్టు 20 కంకులు ఇచ్చిన వారి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చిటా పటా నిప్పుల మీద కాలుగంకులు నెయ్యి, మన కాలుగంకులు నెయ్యి, అమ్మ కాలుగంకులు ఏం చేస్తుంటారు? ఓ మై గాడ్, ఏంది కార్పడి నిమ్మకాయ రాకుతా ఉండారు. నాన్ స్టాప్ లాఫింగ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని సపోర్ట్ చేసి ఎంతో ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తా. సో ఇవాళ వీడియో ఏంటంటే కంకులు కాల్చుకుంటున్నాం అన్నట్టు, దొంగ కంకులు అన్నమాట. ఇక ఏదైనా దొంగతనం చేసి తిన్నాం అనుకో మస్తు గమ్మ ఉంటుంది. ఓనర్లకు తెలిసి దొరికినాం అనుకో మస్తు ఉమ్ముతారు. కాబట్టి నేను దొంగతనమే చేసిన, కానీ ఎక్కడ దొంగతనం చేసినా దానికి ఒక ట్విస్ట్ ఉంటుంది. ట్విస్ట్ అంటే మామూలు ట్విస్ట్ కాదు అది. ఇక మా బావలతోటిలే దొంగతనం చేసింది. మరి ఇంకేం చేద్దాం? వేరేటోళ్ళ దాంట్లో దొంగతనం చేసినాం అనుకో మనం యూట్యూబ్లో పెడతాం, దొరుకుతాం. గిబ్బ గుత్తారు. 10,000 జర మంది ఇస్తారు. 10,000 తీసేది లేదు, 50,000 తీసేది లేదు. అందుకే మా బావలతోటిలో దొంగతనం చేసింది. ఇక ఏమంటావు బావ? ఎట్టుంది బావలు లేదా మన ప్లాను? అయితే ఫ్రాంక్ తీద్దాం అనుకున్నా ఇంకా, కానీ ఈ ఫ్రాంక్ కాదు ఒరిజినల్ ప్లాన్ చేద్దామని చెప్పి ఆ తోటలో అయితే ఒక 10-20 గల్లా తెంపుకొచ్చిన. ఫస్ట్ ఒక్కనే తెంపినాక ఫోన్ చేసిన, బావా కంకులు నీ అమ్మ బొచ్చడి ఇరుకొచ్చినదా వేరేటోళ్ళ తోటలు అన్నాక ఎగేసుకుంటూ వచ్చిండు. ఇక మనకి ఎట్లుంటుంది, మన తోటలు ఇరితేనేమో బాగా అనిపిస్తుంది. ఇక పక్క పొంటోళ్ళ తోటలో దొంగతనం చేసినామంటే సంబరం ఎదటోళ్ళకు. ఇక గట్టిన ఉరికొచ్చినాక ఈ కంకులు ఎక్కడిరా సేమ్ మా తోటలో ఏమున్నట్టున్నాయి అని చెప్పి ఎట్లా గుర్తుపట్టిండే ఒక కంకుల జిమ్ అయింది మొత్తం. అవు బా ఎట్లా గుర్తుపట్టినావు? ఇక లాస్ట్కి వస్తే ఇక ఇరిచినావుగా కట్టెలు, ఇక కుప్పేసి మంట పెట్టి కాసుకుందాం అనమాట. ఓయ్ అంటే ఎట్లా కూర్చోటి అటో అచ్చులు చూసిన ఆడ. అయ్యో అట్లా దొరికి కంకులు తెచ్చిన కొనుకొచ్చిన కావచ్చు, లేకుండా పక్క పంటలు తోటలు తెచ్చి కావచ్చు అనుకున్నా. నా తోటలు ఇరిచిండు లంగా. అయ్యో మామూలుగా ఉండద్దే టిస్టు, ఏదైనా కానీ టిస్టు. ఇక మరి వేరే తోటలో దొంగతనం చేసి తూకుంటారా? నువ్వంటే మా బావ కాబట్టి నడుతుంది. 10 కంకులు కాదు 50 కంకులు తెరిచినా కానీ ఏమనవు. మా అంటే 2-3 తింటే మీకు అమ్మేద్దా. అదో అక్కడ మా సంతానం ఉన్నాడు, కట్టెలు ఇరుతా ఉన్నాడు. ఒకసారి అన్న నీ సిగ్నల్ ఇయ్యే మన ఆడియన్స్కి. నవ్వుడే ఏదా ఒకసారి నవ్వు గట్టిగా. ఇగో వినబడుతుందా నవ్వుడు? ఏమైంది బావ? తెంపినాను కొమ్మ కొద్దున్నట్టున్నావుగా. మాట చెప్పద్దారా తెంపుతానని. ఇగో అయ్యింది అయిపోయింది. ఏదో పెద్ద అది చేసినట్టు 20 కంకులు ఇచ్చిన వారి 20 కంకులు అంటే అగో తినవు ఇప్పుడు పందిరెక్క తింటావు. ఇక మరి మంది తోటలు ఇరిచినాక ఎందుకు రాకుండా వచ్చినావు మరి? మంది తోటలో మన అయితే 2 ఇచ్చిన వచ్చని అనుకున్నా. ఇగో అది మీ అక్కకి తెలిసింది అనుకో. దొరికిన కాడ ఏమంటారుగా, దొరికిన కాడ దోసెడు బియ్యం అన్నట్టు నేను ఎగబడి పొట్టు పట్ట చీట ఓ సంచ నింపినగా
ఎటు కొడుక మా బావ సొమ్మని నేను కోతులు ఇరిచి నేను అనుకుంటాను. రోజు ఇదే పొద్దుగాల దొడ్డికలు వస్తానా, రోజు పొద్దుగాల మా చిన్న వాళ్ళు అడుగుతారు అని చెప్పి రోజు 2 కంకి ఇవాళ పెద్ద ఎత్తున ప్లాన్ చేసి 10-20 ఇరిచినాయి ఇక ఏడికాయ తాడికాయ. మరి ఇక బావ సొమ్ము బామార్దలు తినకపోతే వాళ్ళు తింటారు చెప్పుర్రి, అంతే కదా. జోక్ ఏమండి కొత్త జోకు గట్ట జోకు అది ఫ్లోలో వస్తుంది, అది ఫ్లోలో వచ్చేటి జోకులు మనకు కావాలని క్రియేట్ చేసుడు తక్కువ. చెప్పండి బావగారు, మీ ఉద్దేశం ఏంది? మీ తోటలో 10-20 కంకులు ఇరవడం వల్ల మీకు జరిగే నష్టం, దానివల్ల మన పింఛన్ కానీ ఏమన్నా నరేంద్ర మోడీని కేసీఆర్ ఎప్పుడు పోయింది పాపం, రేవంత్ రెడ్డిని ఏమన్నా సాయం కోరగలుగుతున్నావా? టెల్ మీ సంథింగ్ అబౌట్ ఇన్ ఇంటర్నేషనల్ లాసి, టెల్ మీ. ఏమైంది సత్యనాశనం చేసింది కాక ఇంకా వీడియో తీస్తాను అంటానా? బా ఇంటికాడ ఈ వీడియో వచ్చినాక అక్క చూసింది అనుకో ఎంత తిడుతుందో నన్ను. మరి నేనే చెప్తాను, మీరు ఎంకొచ్చిన నాకైతే తెలియదు. నన్ను అంటే నేనేం చేస్తా అక్క, కంకులు ఇరుచుకా 2-3 తిను సత్యమే ఇంటికి తీసుకుపోయి కానీ మొత్తం ఇక్కడ వీడియో చూపించిన అనుకో చూస్తుంది ఎట్లా వీడియో వస్తాయి. ఈ గంగలని ఎవరితో తిరిచినాను ఆల్రెడీ చెప్పనే ఇంకా మీతో నేను చెప్పిన ఇది మంచిగా ఉంది. నువ్వు ఇక పెడితే అర్థం కానీ అది నీకు మంట అంటే పెట్టిపో అక్క. ఆడ నీళ్ళు కట్టి కోతులు చెప్తే నీకు అర్థమవుతుంది. అంటాడు తీసుకోవడానికి చెప్పు. చూసినా అయ్యా ఇక ఎట్లా సత్యనాశనం అయినా కానీ ఇక కంకులు పట్టుకుదారా కాల్దాం, ఇక కాల్చి తిందంతా నిన్ను ఏదో రోజు ఒత్తుతాను బట్టే. ఏంది మా బావ ఒత్తుదాకా చూస్తానా, నేనే ఒత్తించుకుంటాను. సో ఫ్రెండ్స్, మా బావల తోటలో దింపిన కంకులు చూసినా గోనె సంచి వేసుకొని పీకినా, మరి దొరికిందిరా దోషుడు అన్నట్టు మా బావ తోట మొత్తం ఖాళీ చేయకపోతే నా పేరు నరసింహారెడ్డి కాపోవాలా. అగో ఓ దేవుడా, ఇగో ఇప్పు బా ఇప్పు మొత్తం నువ్వు 2 నెలలు 3 నెలలు 6 నెలల కష్టపడి పండించిన కంకులు ఎక్కదక్క మొత్తం మాడి మస్తు బొగ్గు కావాలా, ఒక్కటి కూడా తినద్దు మనం. అప్పుడు మా బావ ఈ అడవిలో మీ తాతనా మా తాతనా ఉప్పు కారపొడి ఇచ్చేటోళ్ళు? ఎక్కడ ఉంది మామిడి చెట్టు? అది నిమ్మ చెట్టు అక్కడ ఒకటి ఉందిగా, అక్కడ ఒకటి ఉంది కానీ అంత జంబిరి గింబీలాలో లేనట్టున్నాయి. చూసానా కాలుతారా? 21 కడుపులా కావాలి అది ఏదో 4 ఇచ్చుకోవాలి. ఆగో ఏమో బొత్తిగా తిననట్టే. అరే మనం కొనిచ్చి తినబెట్టుడు కాదే, దానికి ఒక సామెత అంటారు, దాన్ని ఏమంటారు? దొంగతనం చేస్తే కిక్ ఉంటుంది, అది లేకపోతే మనకు అసలుకే ఉండదు. అనా ఏం చెప్పావనా, ఒక్క ముక్క అర్థం కాలే. ఇయో నీ సొమ్ము నీకు తెలియకుండా తినిపించుట్లా కిక్ ఉంటుంది. ఏమంటావు అన్న? రైట్ 100%. ఏమంటావు? నీవు పండించిన పంటని మేము దొంగతనం చేసి నీకు తినబెట్టినచో మాకు ఆనందము కలుగును, సత్యనాశనం అవుదువు ఓ పేలాగా ఓ సపడియో. ఏం మాట్లాడాలరా, నిన్నేం చేయాలరా నేను అనుకుంటానవా? యో చెప్పు ఏందా. ఇవాళ అయితే దొంగ కంకులు అయితే ప్లాన్ చేసినామన్నమాట. ఏదున్నా కానీ వెరైటీగా ఉండాలి. దొంగ కంకులు తింటే కాల్చుకొని తింటే వేరే ఉంటుంది. మానవ యోజన మెల్లగా ఈ చుట్టుపక్కల తోటలో వాళ్ళని తింటే చిన్న చంపని అంటాడు. ఎందుకు చంపుతారు? మనం దొంగతనం చేసి మన బావ తోటలేనా, విత్ ప్రూఫ్ ఓనరే ఉండే మనిషి, తోటగల మనిషి. మనకేం భయం, ఇక ఎంతమంది వచ్చినా భయం లేదు. కానీ ఇక్కడ కిక్ ఏంటంటే ఆ మనిషి తోటలోనే దొంగతనం చేసి ఆ మనిషికి పెట్టుడు వెరైటీ. ఏందన్నా పాట మామూలుగా వాడతలేనుక నాకు అన్నీ మూగిపోయాల.
అట్లా ఎగుతానే కమ్మ వస్తాయి. దొంగతన కంకులు ఎట్లున్నాయి కమ్మగా వస్తాయి మాకు తెలుసా. ఎట్లా కట్టేది నువ్వు ఎప్పుడు ఏదో బుక్కినావు అంటే బా మరి సరే బుక్ అనాలే. నువ్వు కొన్ని వద్దేది కొన్ని ఎక్కువైపోతుంది. మేమైతే బుక్ తొక్కేయా ఎట్లా అసలు దేవునికైతే వేయలేరా? దేవుని కూడా చేయలే అరే దేవునికి అయిపోతుంది. మా సొంటలకు పెట్టుడు ఎంత మంచి పుణ్యం. అయితే గణపతి పండుగ ఉండేగా, గణపతి పండుగ అయినాక బుధవారం అడిగేస్తా అనుకున్నా. ఇక అంత చెప్పక చేయొచ్చు. అరే మా 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 తెలిసిరా గట్టు ఉంటుంది. మాకేం తెలిసి నువ్వైనా అంటే ఏమనుకో బొప్ప చూడు ఎంత కింటల్ పడుతుంది. కింటల్ 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 కంకులు పోతే బత్తరా నీ తోటనే కళాత అవుతుంది కదా కింటల్ అంటే. అమ్మ కథ పొందలు బా నువ్వేమన్నా కానీ మేమే తెచ్చినాం. ఏమైనా తెప్పిస్తే మా ఇద్దరికి సంతానికి నాకు తెప్పి కానీ మందిని పిలిచి మందికి ఓపిక చెప్తాను నేను. ఇంకా మీకు కంకులు ఇచ్చేది కాక మళ్ళీ నేను తీసుకురావాలి, నీకు మనం ఓపియాలి అంటే జస్ట్ ఒక సెరకు 90 ఒక క్వార్టర్ తీసేసుకో, బాగా అవసరం లేదు. మరి ఒక లైట్ బిర్ తీసుకున్నా పర్లేదు, అడ్జస్ట్ చేసుకుంటాం. ఏమంటావు అన్న? అంతే అంతే బాగా ఒక నిమ్మకాయను కరపడి అయిపోయాయి. ఎందుకో ఎందుకో దాన్ని కంకి ఇట్లా పెట్టుకొని తిందాం. తింటావా? తీసుకోండి బ్రో కమాన్. మొత్తం కారపొడిగో. అయితే ఇగో మా వాళ్ళు కారపొడును నిమ్మకాయలు తెచ్చిరనమాట. ఎందుకు తెచ్చిరే? అయితే కంకి కాలినాక స్వీట్ కార్న్ పెడతారు కదా, అట్లా కాకుండా దీనికి మన తోటలో దానికి ఒకసారి మంచిగా అయినాక నిమ్మకాయ మంచి గాలి కాల్చినాక నిమ్మకాయ ఉప్పు పెట్టుకొని తింటే రాగి తింటే టేస్ట్ ఎట్లుంటుందో ఒకసారి చూద్దామనే. అబ్బో ఇది కొత్త ప్రయోగం ఏమంటారు సంతాన ట్రై చేస్తాం ప్రయత్నం. తీయ సంతానం అట్లా మాడిపోంగ చూస్తావు అన్నారు. కొద్ది మాడిపోతాను. తీ 1 3 6 ఓ ఎగిరితే అక్కడ పడ్డది పో. అమ్మ కొద్ది మాడి పీకింది పో. అది మాడిందే ఇది బరాబర్ ఉంది. తీ ఘోరం అయిపోయిందా మొత్తం మాడిపోయిన పో. అగ్గి మీద పడితే నేను ఉరుకుతా. అవి ఎగిరి అక్కడ పడదాం. మళ్ళీ నేను షెడ్లో పడే కానీ అగ్గి నింపుకోరు. మా బావ షెడ్లో పడే అవసరం అయితే మెల్లగా ఇది ఏం పడేసినది చేసిందే దొంగ పడండి. ఆగలి లెక్కలు బాగా రావురా ఆ టేక్ టాకులు ఎందుకు బా పుట్టు తీద్దాం తీసి మంచి కాసి అగ్గి నిప్పుకోవాలి దగ్గరికి. ఏం తోటగాల మనిషి పొట్ట అంటారా దాన్ని బూర అంటారు కానీ మీ మా భాషలో పొట్ట, మీ భాషలో పొట్టే అంటాం. అయ్యో మీ భాషలో కూడా పొట్టే అంటారా అని? అయితే మాదే తింగరి భాష అంటావా? మేము బూర అంటాం. మరి కంకి బూర తీద్దాం అంటాం. తొక్క అంటావా నువ్వు? ఓ రావులే మంచికో రకం ఉంది కదా. యాస భాష వేరైనా యాస ఒకటే అన్నట్టయితుంది ఇక్కడ మొత్తానికి. అయితే ఇప్పురి బావతోనే కంకులు బాగా పని చెప్పాలి. అది బామ్మది పనితనం. లాఫింగ్ వెరీ డేంజరస్ ఇన్ ఇంటర్నేషనల్ లస్సీ. ఏమైందో ఇట్లా దమ్ముకొచ్చినట్టున్నావు తీసి అంతగానే ఉందా? బాగుంది అయినాక తింటావు తట్టెడు. ఓ సంతూబాయ్ ఇది మంచిది కాలుతుందా? మీరా సంతూబాయ్ కాలుతుందా? కాలుతలేరు అసలు వేసి ఉన్నట్టుంది అట. అగ్గి నిప్పుకొని కాలుతుందా అంటే మండదు. ఈ రకంగా వాళ్ళు అవరే ఆడియన్స్ అనుకుంటారని అవి జోక్ వస్తే నవ్వాలి కానీ అరే జోకు లేకుండా బలనే అవుతాడు మనిషి అని. నిమ్మ పండురు జామ పండురు మంచిగా తీసిన కొద్ది వెళ్తాను. ఇక సరిపోవా ఇంకా తింటావు? ఎందుకు అవి కాల్చిన కంకులా? అమ్మాయి ఇవ్వాలి దీని ఎదురు అర్రే పొగ పడుతున్నాయి. పొగ పట్టు అసలు ఇక్కడ మాడిపోతానే టక్కటక్కది.
చిటా పటా నిప్పుల మీద కాలుగంకులు ఉన్నాయి, మన కాలుగంకులు ఉన్నాయి, అమ్మ కాలుగంకులు అమ్మ కాలుగంకులు ఎక్కడ ఎవరాలా ఆగో అది చిటా పటా నిప్పుల మీద మక్క కంకులు ఉన్నాయి, ఇలా పొట్టు పొట్టే తినడు అని వాడక సంథింగ్ ఇంటర్నేషనల్ డ్యామేజ్ అయినట్టు గట్లా ఇక కాలుతారు మొత్తానికి అయితే మానవాళ్ళు. మాడనీయకూరి మంచిగా ఉండాలి, మంచిగా గెడ్డమే అవు బావా మంచి గాలు మొత్తం మాడిపోయిన ఆసన వస్తుంది. అట్టేప్పుడు వాకింగ్ పోయేటప్పుడు పిచ్చి పిచ్చి పొద్దున నత్తడు ఫ్రెండ్స్ వాకింగ్ పోదామని ఓ ఘోరంగా జోకులు చెప్తాడు, అది నవ్వుతాడు. ఈ వీడియో పెడితే మాత్రం చెప్పడేందో విచిత్రం. ఇక నేను ఏదైనా దూరం ఉండి మాట నువ్వు ఉండరా ఆడనే గోడ మీద ఉండు, ఆటమైతే ఇట్టు జోపుడైతే ఆట అని దుంకురు ఆడ అంటుండే సప్పుడు చేస్తాడు మనిషి. వీడియో పెట్టకముందేమో నవ్వి కావాలి అట్లా జోకు చేస్తాడు. వీడియో పెడితే తెస్తే ఇంటర్నేషనల్ వచ్చి ఇంత ఫలంతా లబడి గుట్ట కాల్చుకొని తింటే కమ్మగా తెలుసా, అందుకేమో బావాలతో అట్లా వేయాలి దొంగతనం చేసాం. ఇక ఏందో కానీ దొంగతనం చేసిన కంకులు కానీ ఇక దొంగతనం చేసిన ఏమైనా కానీ మస్తు కమ్మ వస్తాయి టేస్ట్. నిజమా కాదా? ఇక నిజమైతే కామెడీ పెట్టురా రాదంటే మరి ఏదైనా కాదు. ఇప్పుడు ఏడన్నా కోలుగనాడే అనుకో దాన్ని లేపేసి అనుకుని గుట్టకి ఏడని అనుకుని తిన్నారు ఎంత కమ్మ అంటే టేస్ట్ వేరే ఉంటుంది. అదే మన ఇంటికాడ కొన్ని కోసుకోరి ఓకే ఓ తీరా అంటాం, కానీ లేపేసింది దొంగతనంది మంది సొమ్ము తింటే కమ్మ అనిపిస్తుంది. ఇక మన సొమ్ము తినే వరకు అయ్యే అనిపిస్తుంది. అంటే జస్ట్ అట్లా జోక్ మాట్లాడినా కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము కాల్చుకునే కంకులు కూడా మస్తు టేస్ట్ ఉంటాయి. ఇక చిన్నప్పుడు కూడా మాకు తోట ఉండే, ఇక మేము అమ్ముకున్నాం, సత్యనాశనం అయినాం, 2 ఎకరాలు అమ్ముకొని ఇక అదేదో ఒక రోజు బ్లాగ్ తీస్తే ఇగో పక్కకే ఉంది ఇగో ఇగో ఓ అదంతా మాది అది మా బావ అట్లా అంటాను. కానీ అక్కడ ఉన్నది ఈ జంగల్, ఇది అంటే ఈ జంగల్ పక్కకు పంట ఉంటుంది 2 ఎకరాలు ఘోరంగా అంటే ఘోరంగా సత్యనాశనం అయింది. రైస్ మిల్ కట్టారు, చూపిస్తా కంపల్సరీ అదిగో బ్లాగ్ చేస్తా. ఎందుకు అమ్మాల్సి వచ్చింది, అమ్మిన పైసలు ఏమైనాయి, అమ్మితే ఎన్ని పైసలు వచ్చినాయి చూపిస్తా. ఓ రోజు సత్యనాశనం అయిన ఆ పైసలు రూపాయి బిల్లలేదు ఇప్పుడు నా దగ్గర. కానీ వంశీ అని పెళ్లి రోజు ఇచ్చారు కా మీరిద్దరు ఓహో రావులా అంటే లొల్లి పెట్టుకుంటున్నారు కదా మీరిద్దరు ఆ రోజు. ఘోరం ఆ రోజు ఈ మనిషి మానే మరి ఓసిపోగే మరి అదే తాగుపో మరి అది ఏమో మీ ముచ్చట పాలే ఉన్నదేమే కచ్చ బాబతన్నట్టు. ఆ రోజు నేను లేకపోతే లొల్లి పెట్టుకుందరు మీరిద్దరు. అచ్చా అట్లా ఏ అసంటలో నీయతనే ఉంటారు. దగ్గరికి కట్టెలు ఫస్ట్ అయితే బుక్కి ఉండే అయితే బుక్కినాక కాలుతారు బుక్ నేరు పడతారు మీరు దగ్గరికి నిన్నెవ్వరు ఏమన్నారే నీ తోటంతా కాలే అయినది సత్యనాశనం అయిపోయినది. సత్యనాశనం చేసిన ఇంకో వీడియో పెట్టిన వాళ్ళ పడ్డే బాగా దేపాయి నా తోట రేపి నాకే పని చెప్తారని నేను మీరు ఉండాలరా. ఎట్లుంది నీ ఫీలింగ్ కొంచెం బాగానే ఉంది కానీ ఇక తినే మూమెంట్ కట్టుకుని సంతోషపడతానవా? ఏ బా ఇవి కాలేగా ఇంకా కొన్ని ఉన్నాయి. ఎందుకు ఇంటికి పడకపో అంటే ఇప్పుడు ఇవి కాసినవి అన్ని తిని సగం ఇంటికి ఎత్తుకుపోతా అని చూస్తాడు. అట్లా కాదుగా మనం అన్ని మడత పెట్టుకొని తీసుకోపోడే అన్ని అంతే మరి. అబ్బా నీ ప్లాన్ అదా?
ఎట్లా నాతో నేర్చినాయి కాబట్టి వాళ్ళు తింటే సగం నేను తింటా అన్నట్టు మాట్లాడుతుండు అట్లా. అదా వ్యవహారం ఎట్లా ఇవి తిన్నాక దమ్ముకొస్తారు పురాణాలు. మా అంటే 2 3 తింటారు మంచికి. అంతే ఇక అవి ఏం చేస్తాం మెల్లె ఇక మా తోటలే కాబట్టి మా ఇంట్లో పిల్లలకు వాళ్ళకి వీళ్ళకి ఇద్దామని చూస్తాను. అదేనా నీ తర్వాత ఓ పిల్ల ఏం లెక్కుతున్నావు? చూస్తాను సంగతి కానీ మొత్తానికైతే కంకులు కాల్చుకోవడం అయిపోయింది. అంటే కొన్ని ఉన్నాయి చెప్పినా కదా ఇవి తినేవారికి నిలబడతారు. మిగిలిన మెల్లగా బండిలో పెట్టుకుని ఇంటికి పట్టుకుపోదామని పెద్ద ప్లాన్ వచ్చిండు. కానీ చూసినా మా సంతాన కడుపు ఎంత ఉందో చూసిరా ఇంత ఉంది. అలా మినిమం 10-20 కంకులు పడతాయి. ఇక గట్టిగా వచ్చిండు అనుకో ఎక్కదక్క పడతాయి. అందుకే సంతానం వెంబడి పెట్టుకుని వచ్చిన ఎట్లా అతను కాదు. ఇక సంతానం అయితే కొద్దిగా గట్టిగా తింటాడు. అందుకే వాడికి వచ్చిన మా బావ చూతురుగా మామూలుగా సత్యనాశనం చేతుడు కాదు. అంటే మా బావని తక్కువ అంచనా వేసుకోవద్దు. ఏదో రోజు మనల్ని కూడా వస్తాడు ఏర్పడకుండా వస్తాడు. ఇక ఏం చేస్తాండ్రు? ఓ మై గాడ్ ఏంది కార్పడి నిమ్మకాయ రాకుతా ఉండారు. ఎర్రి మంచిగా లేకపోవాలి బావా. ఇంకొక 10 కంకులు మీని తోటలో రెడీ ఉంటాయి చెప్తాండా. నీ పని అయితే పక్క చెప్తానా ఎందుకు గడ్డి కూడా తీసుకుపోయినప్పుడు నీ పని అటే అవుతుంది. ఇగో బావా నీతోట అయితోట నాతోట అయితోట పువ్వులతోట అయితేంది. రేపు నేను 10 ఎకరాల పత్తి తోట ఎత్తా. పత్తి పట్టుకపోను. పత్తి ఎంతరా గిన్నె పత్తి అయితే ఆడ పెట్టదు. అదే మక్క కంకులు మగ్గంలో కిలో వేసినామంట ఆడేలా అది కడుతుంది. ఆడదేలా అది కాదు. ఏందో ఇంటర్నేషనల్ లవ్ ఇండియన్ టాకింగ్ అండ్ ఇంటర్ నో మీనింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎవ్రీ బాయ్ ఈజ్ మెంటాలిటీ ఈజ్ దాని దాస్తారు. నేనేమో ఈజ్ స్పీకింగ్ టు ఎవ్రీ మ్యాన్ ఇన్ ఇంగ్లీష్ స్పీక్ దట్ నో మ్యాన్ ఫుల్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ డ్యామేజ్ ఈస్ తోటగల మనిషి ఈజ్ టోటల్ డ్యామేజ్ ఈస్ అనదర్ పర్సన్స్ ఈస్ ఫుల్ ఈటింగ్ దిస్ కంకుల్స్ టోటల్లీ నిమ్మకాయ విండింగ్. या अनदर इज एक मी अनदर पर्सन तुम्हारा తోటగల మనిషి హై యా ఇంటర్నేషనల్ డ్యామేజ్ టోటల్ తుమారా. మొత్తానికైతే నిమ్మకాయ కారపొడి కాల్చిన కంకులకి రాగినం. ఫుల్గా ఉంది. నిమ్మకాయ కొద్దిగా ఎక్కువ పూసుకున్న వాటి పుల్ల అవుతుంది. మంచిగా టేస్ట్ మాత్రం వేరే లెవెల్. మీరు కూడా ఇట్లా ట్రై అయ్యండి ఫ్రెండ్స్. మంచిగా వెరైటీగా సూపర్గా ఫ్యాంటాస్టిక్ ఉంటుంది. సూపర్ లొకేషన్. అబ్బా సూపర్ లొకేషన్. గుట్టకే వచ్చినాం మొత్తం బుక్కుతాడు చూసినా బుక్క ఇక మనకు దక్కనిస్తే కదా ఎటు కొడుకని ఆ తోటలే మొత్తం తింటా ఎడికైతే ఆడికని. బావా ఇంటికి పోయినాక మరి అక్క తిట్టే కానీ పొట్టు కొద్దిగా చెప్పు ఇక మనం ఒకటని. అవసరమైతే కంకుల మందం పైసలు ఇస్తే కానీ తిరిగితే మాత్రం నేను నాకు నచ్చ చెప్తానా ఊరు వెళ్ళిపోతే చెప్తానా. చెప్పవు నేను కంకులు మీ తోట్ల ఇడుమక్కనా అంటే ఇడుమక్కను అచ్చా ఇడుమక్క అంటే సపరేటు. పసుపుల మక్క అంటే పసుపున్న మక్క ఉంటుంది. అవి కొద్దిగా తీయ ఉంటుందా? అచ్చా వర్షానికి పడినా ఎప్పుడు నీళ్ళు ఉంటాయి అవి తీయ ఉంటాయా కంకులు? విషయం ఏంటంటే పొద్దున కోతులు కావాలి పిట్టలు కావాలి, సాయంత్రం మళ్ళీ కోతులు కావాలి మళ్ళీ పిట్టలు కావాలి. అందులోనే పిట్టలు తిని నిండుకున్న కంకి సగమైంది. దానికి ఎన్నో కొన్ని మంచిగా ఉంటే అన్ని పెట్టుకొచ్చి అదే బతకాలి. తోడగల మంచిగా కాదు అప్పుడప్పుడు పక్క పని జీవరాశులు కూడా బతకాలి. నాసంటి పిట్టలు ఎలుకలు కుక్కలు నక్కలు అన్ని పందులు దొంగలు మాసంటి దొంగలు. అడవికి కాల్చుకునే కంకులు వేరే లెవెల్ టేస్ట్ ఉంటాయి నిజంగా. అందులో దొంగతనం చేసినాయి ఇంకా వేరే మస్తు ఉన్నాయి టేస్ట్. ఆ ఉప్పును నిమ్మకాయ వండుకుంటే ఇంకా వేరే అంటే వేరే లెవెల్ ఉన్నాయి.
మీరు కూడా వీలైతే ట్రై చేయరు. ఇక తోటలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాచుకొని తింటారు, దానిలో డౌటే లేదు. చిన్నప్పుడు మాకు మక్క తోటి ఉండే, మా సోపత్తును పట్టుకొని లేనప్పుడు వచ్చి కాచుకొని తింటే ఆ రోజులే వేరుండే. కానీ ఏం చేద్దాం, బతుకు బస్ స్టాండ్ 2 ఎకరాలు అమ్ముకున్నాం. ఇక మా దోసగాళ్ళ దాంట్లో ఓ దగ్గర తోట లేదు. ఇక అందుకే మా బావల తోటలో ఎగవాడి చంపినాయి. ఇక మా బావకి జరగకుండానే రేటుకి వచ్చినాక బాగా తప్పైంది, కాలు ముగుతాను గిరిత పెట్టిండు. లేకపోతే పిలిపిస్తాడు, రేపు ఎంత బావ అయితే ఏంది పిలిపిస్తా అన్నాడు. ఇక ఎంత నా సోపతి కాదు, ఏదో పుస్తకం తెంపినా, ఏదో దేవునికి ముందు తెంపుతారా నువ్వు మనిషి అని తిట్టినా కానీ బావ మనోడే కాబట్టి ఇడిచిపెట్టిండు. ఇక అందుకే ఇక్కడ మేపుడు మేపుతాను మెల్ల నానబెట్టి. సో ఇది వ్యవస్థ. ఇగో నా 2 కంకులు సగం సగం తిన్నా. ఇగో మా వాళ్ళు నా ఇన్స్టాగ్రామ్ పంపుతారు. ఇక తోటకాల మనిషికి చూడు ఎంత ఎంత తినిపిస్తున్నాం. ఇగో 1 2 మా సంతానం 2 లేపిండు. ఇక 3వది రన్నింగ్. ఇక మా శేఖర్ బాబు 1 2 లేపిండు, 3వది రన్నింగ్. అన్న ఎన్ని తిన్నాడే? 3 నువ్వు 2 తిన్నా, ఇంకోటి అయినా ఇక మనకు 2 సగం సగం తిన్నా. ఇక 1 తిన్నా అనుకో పూరగా తినబుద్ధి అయితే లేదు. అంటే 2 కంకి తిని నీళ్ళు తాగే వరకు కడుపు ఉబ్బినాయి. అరసోడు అడ్లు కావాలా, అరసోడు క్వింటల్ బత్త కావాలా మక్కలు, అట్లయితే సెట్ అయితే నాకు అంతేనా? అబ్బో దండోనివే అన్నావు. కడప డ్యాము పోలవరం డ్యామ్ అంటావా? ఇగో ఫ్రెండ్స్, ఇక్కడ బండి అవుతుందన్నమాట. దీన్ని మేము బేస్మెంట్ అంటాం. మీ సైడ్ ఏమంటారో మాకు తెలియదు, కానీ మా సైడ్ మాత్రం బేస్మెంట్ అంటాం. అదే మన ఇల్లు పునాది అప్పుడు గోడలకి పునాది అప్పుడు కడతారు కదా ఇవి. నేను ట్రాక్టర్ మీద లేబర్ పని చేసినప్పుడు ఇగో ఆ గుంతలు ఉంది అక్కడ గుంతల, ఆ గుంతకా నుంచి ఒక్కొక్క రాయి తీసుకొచ్చుకుంటూ ఇగో ఈడ ట్రాక్టర్ ఉంటుంది రోడ్డు మీద, ఆ నుంచి తీసుకొచ్చి ఈడ వేయాలి. అట్లా 3 ఉంటే మనిషికి 100 అన్నట్టుగా. 3 ఉంటే మనిషికి 100, 2 ఉంటే 150, ఒక్కోడు ఉంటే 300 వేసుకోడు. అవి అట్లా లేబర్ పని చేసి అమ్మతోటి సుక్కలు ఆడుతుండే. మళ్ళీ అంటే ఇప్పుడు కష్టమైన పని అయినా మంచిదే, కానీ పైసలు ఎక్కువ రావాలి. అది గంత కష్టపడి చేస్తే 3 కష్టపడి లోడ్ చేస్తే ట్రాక్టర్ నింపితే 300 రూపాయలు వచ్చు. అది మంచిగా 100. బా లేబర్ పని అంటే మామూలు పని కాదు అమ్మతోడే. ఆ ట్రాక్టర్ పని చేసే వాళ్ళకి మొక్కాలి. నేను ఒకప్పుడు చేద్దు సుక్కరుస్తున్నా, అది గుర్తుకొస్తేనే డేంజర్ అనిపిస్తుంది నిజంగా. అంటే లేబర్ పని ఏం చేస్తాం, మన టైం మంచిగా లేకపోతే తప్పదు. ఇక ఆ కట్టలకి వెళ్ళి ఆ కథలకి వెళ్ళి వచ్చిన నేను కూడా ఏదో ఓ తీరు పని చదువుకున్నా కాబట్టి ఓ తీరులో ఓ యాక్టింగ్ ఓ కథనో కార్ఖానో వెళ్ళొచ్చిన. ఆ పొజిషన్లో మాత్రం అమ్మ డేంజర్. అది ఎల్లకాలం చేస్తే పడుసు పొరగాళ్ళకి ఇట్లా ఎల్లకాలం చేస్తే 30 ఏళ్ళు 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చే వరకు తిప్పలు అవుతుంది. అది ఇప్పటోళ్ళు. వెనకటోళ్ళు అయితే మా చేసిర్రు. వెనకటోళ్ళు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. అలా తిండి వేరే, అలా కథ వేరే, అలా పని వేరే. అప్పటోళ్ళు ఇంకా మూట కట్టం చేశారు. కానీ ఇప్పటి వాళ్ళు మాత్రం ఇటువంటి మూట కట్టం చేస్తే 40 ఏళ్ళకో 35 ఏళ్ళకో 50 ఏళ్ళకో తుటాస్ అవుతారు. ఎందుకంటే అంత హార్డు అది.